వెల్కమ్ టు అమిగోస్ 21st సెంచరీ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఈరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లలో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ పరీక్షా కోణంలో చూద్దాము. సో ముందుగా మనకు ఇండియా రిజెక్ట్స్ రూలింగ్ బై పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనే ఈ అంశం ఒకటి తెరపైకి వచ్చింది. సో దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని తర్వాత కరెంట్ ఇష్యూకి వెళ్దాం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఏ విధంగా ఈ నదికి సంబంధించిన నీళ్లను పంచుకోవాలి అన్నది ఈ ఒప్పంద సారాంశం అన్నమాట. సో ఏ రెండు దేశాలని అంటున్నాం మనము? ఇండియా అండ్ పాకిస్తాన్. సో సింధు నది ఉన్నది మనకు తెలిసిందే, ఇండస్ రివర్ అండ్ ఇండస్ రివర్ సంబంధించిన ట్రిబ్యూటరీస్ అంటే సింధు నది ఉపనదులు. సో ఇండియా తీసుకుందాం అనుకోండి, మనము బియాస్, రావి, సట్లెజ్ ఈ మూడు నదులు భారతదేశానికి చెందుతాయి. ఇండస్, చెనాబ్, జీలం ఈ మూడు నదులు ఎవరికి చెందుతాయి? పాకిస్తాన్కు చెందుతాయి. సో ఇది మనకు కంపల్సరీగా తెలియాల్సిన అంశం. సో ఇక్కడ చూడండి, మనకు ఈ చెనాబ్, జీలం నదులకు సంబంధించి భారతదేశం కిషన్ గంగా అనే ఒక ప్రాజెక్టు అండ్ అదేవిధంగా రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును చేపట్టింది. సో ఏ నదులకు సంబంధించి అంటే చెనాబ్ అండ్ జీలం నదులకు, ఏది దేనికి అన్నది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. సో అంటే ఈ నదులపైన రెండు విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టింది భారతదేశం. ఏ రెండు విద్యుత్ ప్రాజెక్టులు? కిషన్ గంగా అనే విద్యుత్ ప్రాజెక్టు, రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది. నేరుగా ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. కిషన్ గంగా ప్రాజెక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదం, రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ రెండు దేశాల మధ్య వివాదం. ఈ రెండు కూడా భారతదేశము పాకిస్తాన్ల మధ్య వివాదం. సో మరి ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం ఈ రెండు ప్రాజెక్టుల సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది ఏర్పాటైంది. ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వము అని అర్థం. సో అంటే ఇది రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించే ఒక కోర్టు ఏర్పాటైంది. ఇది ఏర్పాటు చేసే పద్ధతిని భారతదేశం తప్పుపడుతుంది. ఇది ఈ మొత్తం కరెంట్ ఇష్యూ అన్నమాట. సో మనకేమేమి తెలియాలి? భారత్కి పాకిస్తాన్కి మధ్య సింధు నది జలాల ఒప్పందం. ఈ ఒప్పందంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్బిట్రేషన్ కోర్టు, ఈ ఆర్బిట్రేషన్ కోర్టు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఏర్పాటు కావాలో అలా కావడం లేదు అని చెప్పి భారత్ అభ్యంతరం. ఇది కంప్లీట్గా మనకు ఈ ఇష్యూ. మరి దీనికి సంబంధించి మనకు ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు? దానికన్నా ముందు ఈ రెండు దేశాల మధ్య సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి వివాదం అంటూ వస్తే మూడు స్టెప్స్ ఉన్నాయన్నమాట. అంటే 3 దశల్లో పరిష్కరించుకోవాలి అని చెప్పి ఒప్పందం చెప్పింది. మొదటిది ఏంటి? పర్మినెస్ ఇండస్ కమిషన్ అంటే శాశ్వత ప్రాతిపదికన మనకు సింధు నది జలాల కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు కావాలి. ఇది ప్రతి సంవత్సరము ఒక్కసారన్నా కలవాలి, ఒక్కసారన్నా సమావేశమై సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. ఇది మొదటి స్టెప్. ఇది కూడా కావట్లేదు, ఇది రెగ్యులర్గా జరుగుతుంది. దీనివల్ల కూడా సమస్య పరిష్కారం కలదంటే రెండోది న్యూట్రల్ ఎక్స్పర్ట్. సో అంటే తటస్థంగా ఉండే ఒక నిపుణుడు అన్నమాట. సో నీటి పంపకానికి పంచుకోవడానికి సంబంధించి ఒక నిపుణుడు. ఆ నిపుణుడు రెండు దేశాలకు చెందిన వాడై ఉండరాదు, తటస్థం అన్నమాట. అంటే ఏది న్యాయమో అది చెప్పేవాడు అనమాట. సో అది స్టెప్ 2. స్టెప్ 3 ఏమంటుంది? కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. 7 సభ్యులతో కూడిన ఒక కమిటీ అన్నమాట వివాదాన్ని పరిష్కరించడానికి. అయితే కిషన్ గంగా, రాటిల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈ రెండింటికి సంబంధించి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏర్పాటైంది. ఆ ఏర్పాటును భారత్ తప్పుపడుతుంది. అంటే 3వ స్టెప్కు సంబంధించిన వివాదం ఇప్పుడు ఉన్నది. సో ఇది సంపూర్తిగా మనకు ఈ అంశానికి సంబంధించిన సారాంశం. ఇంకా ఈ కోణాల్లో ఇప్పుడు నేను డిస్కస్ చేసిన కోణాల్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ఏవి అడగవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషన్ గంగా అనేది ఒక నది. ఆ నదికి సంబంధించిన రివర్ ప్రాజెక్ట్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కడుతున్నారు. మరి కిషన్ గంగా అనేది ఏ నదికి ఉపనది అంటున్నారు? జీలం నదికి. జీలం అనే నది కూడా మనకు ఒక ఉపనదే సింధు నదికి. మరి దానికి కూడా ఒక ఉపనది ఉన్నది. మరి రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అనేది ఏ నదిపైన కడుతున్నారు అని అంటున్నాడు? చెనాబ్ నదిపైన కడుతున్నారు. చెనాబ్ కంపల్సరీగా ఇవి గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో మరి ఆన్ విచ్ డేట్ అగ్రిమెంట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ ఎంటర్డ్ ఆన్ IWT అంటే సింధు జలాలను పంచుకోవడానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది అంటున్నాడు? సెప్టెంబర్ 19th 1916 కుదిరింది.
సెప్టెంబర్ 19th 1916 కుదిరింది. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ద మీడియేటర్ ఆఫ్ ఐడబిలిటీ అంటే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించింది ఎవరు అంటే వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ సారథ్యం వహిస్తున్నది భారత సంతతికి చెందిన అజయ్ భంగా, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ కోణాలో క్వశ్చన్స్ అడగవచ్చు. ఇంకొక అంశం చెప్పి ఈ టాపిక్ నుంచి నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఏంటి ఈ టాపిక్ అని అంటే ఈ రెండు ప్రాజెక్టులు కూడా రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ అంటారు. ఇది భారత్ చెప్తా ఉంది. రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్. రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మామూలుగా మీరు చూసిన ఏదైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఉంటాయి. ఇప్పుడు కట్టబోతున్న పోలవరం కావచ్చు, ఆల్రెడీ ఉన్న శ్రీశైలం కావచ్చు. ఈ ప్రాజెక్టులు ఏంటంటే ప్రవహిస్తున్న నీటిని ఆపి ఆ తర్వాత ఎత్తు నుంచి ఈ నీటిని కిందకు వచ్చేలా చూస్తారు. అలా కిందికి వచ్చే క్రమంలో నీటికి శక్తి ఉంటుంది, బలం ఉంటుందన్నమాట. సో అంటే పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు బలంతో కిందికి వస్తాయి. ఎందుకు ఆ బలంతో కిందికి వస్తాయి అంటే గురుత్వాకర్షణ మూలంగా. సో అయస్కాంతాన్ని దగ్గరికి తీసుకురండి, తపుక్కున ఒక్కసారి దగ్గర రాగానే అవి ఒకదానికోటి దగ్గరగా వచ్చేసి అతుక్కుపోతాయి. కారణం ఏంటి? సో అవి ఆకర్షణ బలం అన్నమాట, అట్రాక్షన్ ఫోర్స్. సేమ్ పైనుంచి ఎత్తు నుంచి పల్లంలోకి పడే నీటికి ఏముంటుంది? గురుత్వాకర్షణ బలం తోడవుతుంది. దీంతో కింద మనం టర్బైన్స్, ఆ నీళ్ళు ఎక్కడైతే పడతాయో అత్యంత ఫోర్సులో అక్కడ టర్బైన్స్ పెట్టినప్పుడు టర్బైన్స్ పైన పడుతుంది, దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇది లాజిక్. సో మరి రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అంటే నది సహజంగానే ఎత్తు నుంచి కిందికి వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ హిమాలయాల్లో పుట్టే నదులు ఇవన్నీ. హిమాలయాలు అంటే ఎత్తులో ఉంటాయి, అక్కడెక్కడో పుట్టి సహజంగానే పల్లం వైపు డౌన్కి వచ్చేస్తాయి. అలా అది పడుతున్నప్పుడు అక్కడే టర్బైన్ పెట్టుకుంటున్నాం. అంటే కృత్రిమంగా నీటిని ఆపట్లేదు. శ్రీశైలంలో లాగా ఆల్రెడీ ప్రవహించి కిందికి దూకుతున్న నీటి దగ్గర టర్బైన్ పెట్టుకుని ఉత్పత్తి చేస్తున్నాం. అంటే నీళ్ళని ఆపడం లేదు కదా, మరి అసలు వివాదం ఏముంది అనేది భారత్ వాదన, రైట్? అందుకనే ఈ అంశానికి సంబంధించి ఒక మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో ఇది ఇంత సమగ్రంగా మనకు అర్థమైతే క్వశ్చన్ ఏ రూపంలో ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ న్యూస్ ఇష్యూకి వెళ్దాం మనము. గుజరాత్ హెచ్సి రిఫ్యూజెస్ టు స్టే రాహుల్ గాంధీస్ కన్విక్షన్. సో మరి దీనికి సంబంధించి చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. రాహుల్ గాంధీ ప్రస్తుతం ఐఎన్సి పార్టీలో కీలక నేత. ఆయన నెహ్రూ కుటుంబానికి, ఇందిరాగాంధీ గారి కుటుంబానికి చెందినవారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆ పార్టీ పరంగా సెక్రటరీగా కూడా ఉన్నట్టున్నారు. సో పార్టీ పరమైన పదవులు మనకి ఎగ్జామ్లో అడగరు. ఈయన వయనాడ్ అనే ప్రాంతం నుంచి విజయం సాధించారు. ఎక్కడి నుంచి విజయం సాధించారు రాహుల్ గాంధీ గారు అంటే వయనాడ్, కేరళలో. మరి ఓకే, ఈయన మోడీ అనే సర్నేమ్ ఉన్న వాళ్లను అవమానించారు అన్నది ఆరోపణ రుజువైంది. సూరత్ హైకోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సో 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు కూడా సూరత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంటే ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష ఇప్పుడు ఉన్నట్టే. సో మరి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నది, రైట్? ఇది ఇష్యూ మనకు. అదే ఇక్కడ రాశారు. ద గుజరాత్ హైకోర్టు ఆన్ July 7th రిఫ్యూజ్డ్ టు స్టే ఆన్ ద కన్విక్షన్ అండ్ 2 year సెంటెన్స్ గివెన్ టు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆన్ డిఫమేషన్ కేస్. సో ఈ మరొక మోడీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందరినీ విమర్శించారు, మా పరువును తీశారు, అంటే పరువు నష్టం దావా కేసులో ఆయనకు ఇచ్చిన గతంలో సూరత్ కోర్టు ఇచ్చిన శిక్ష కానీ ఆ విషయంలో ఎలాంటి స్టే ఇవ్వలేదు తాజాగా గుజరాత్ హైకోర్టు అన్నమాట, రైట్? అది ఇష్యూ. మరి ఓకే, చూడండి, దీనికి అనుబంధంగా మరికొన్ని అంశాలు చెప్తాను. ఇక్కడ రాహుల్ గాంధీ గారు గెలిచింది వయనాడ్ నియోజకవర్గం. సో ఇప్పుడు నేను వయనాడ్ అనే జిల్లా గురించి చెప్తా. వయనాడ్ అనే జిల్లా మనకు వార్తల్లో ఉంది. వయనాడ్ జిల్లా ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఇక్కడ ఉండే గిరిజనులకు అన్ని రకాల కార్డులను ఇచ్చేసింది అనమాట. కార్డులు అంటే ఏంటి? సో ఒక వ్యక్తికి ఎన్ని రకాల కార్డ్స్ ఉంటాయంటే వారి అర్హతలను బట్టి వస్తాయన్నమాట. మనకు ఆధార్ కార్డు అయితే అందరికీ ఉంటుంది, పౌరులందరికీ ఆధార్ కార్డు ఉంటుంది. ఓటర్ కార్డు ఉంటుంది, ఓటర్ ఐడి. అంటే ఓటర్ ఐడి పుట్టంగానే ఇవ్వరు కదా, 18 years దాటాలి. అదేవిధంగా పాన్ కార్డ్, అదేవిధంగా మనకు ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన స్కీమ్స్ అమలు కావాలంటే ఆయా వాటికి సంబంధించిన కార్డులు. ఇప్పుడు పేదలైతే వాళ్లకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా రేషన్ కావాలంటే కార్డు. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కార్డులు, ఇలా చాలా కార్డులు ఉంటాయన్నమాట. అర్హుడైన ప్రతి గిరిజనుడికి అన్ని రకాల కార్డులు అందించిన భారతదేశపు మొట్టమొదటి ప్రస్తుతానికి ఏకైక జిల్లా ఏది అంటే
వయనాడ్ జిల్లా. రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ గివన్ ఆల్ ద కార్డ్స్ ఫర్ ద ఎలిజిబుల్ పీపుల్ ఫర్ దోస్ దే ఆర్ ఎలిజిబుల్. సో వారికి వేటికైతే వాటికి అర్హత కలిగి ఉన్నారో అవన్నీ కూడా అందించింది. సో ఈ వయనాడ్ జిల్లా అంటే వయనాడ్ అనే నియోజకవర్గం రాహుల్ గాంధీ అంశం దృష్ట్యా వార్తల్లో ఉంది. వయనాడ్ అనే జిల్లా మనకు గిరిజనులకు అందరికీ అన్ని రకాల కార్డులు ఇచ్చిన అంశం రీత్యా వార్తల్లో ఉంది. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం దీనికి సంబంధించి చెప్పబోతున్నాను. అదేంటంటే రాహుల్ గాంధీ అని చెప్పి మరొక వ్యక్తి ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు దాకా మనం చర్చించిన రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో వారు ఐఎన్సీ పార్టీకి చెందినవారు. మరి భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూ, భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ, అంటే అత్యంత పిన్న వయసులో భారతదేశానికి ప్రధాని అయిన వారు రాజీవ్ గాంధీ. ఇప్పటికీ ఆ రికార్డ్ వారి పేరిటే ఉన్నది. సో ఈ విధంగా ఇంత ఘనచరిత్ర కలిగిన ఒక కుటుంబానికి సంబంధించిన రాహుల్ గాంధీ గురించి ఇప్పటిదాకా మాట్లాడినాను. ఇంకొక రాహుల్ గాంధీ ఇదే నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసినారు. ఈయన ఎందుకు వార్తల్లో ఉన్నారంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖర్చును సమర్పించలేదు, అందుకని ఈయన కూడా అనర్హతకు గురైనారు, డిస్క్వాలిఫై అయినారు. రైట్, అనర్హతకు గురైనారు. సో మరి అసలు రాహుల్ గాంధీ నా ఉద్దేశం ఈయన నకలని కాదు, మనకు ఐఎన్సీ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ. ఆయన 1951 రిప్రజెంటేషన్ యాక్ట్ ఉంది, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. ఇందులో సెక్షన్ 8 క్లాస్ 3 ప్రకారము ఈయన అనర్హతకు గురైనారు అన్నమాట. సో ఇవి మనకి ఇష్యూస్. సెక్షన్ 8 క్లాస్ 4 కూడా ఇందుకు వర్తిస్తుంది. సో ఇది ఇష్యూ. మరి దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ అన్ ఇండివిజువల్ కన్విక్టెడ్ అండ్ పనిష్డ్ విత్ జైల్ టర్మ్ ఆఫ్ మోర్ దాన్ 2 years సచ్ పర్సన్ కెనాట్ స్టాండ్ ఇన్ ఎలక్షన్ ఫర్ హౌ మెనీ ఇయర్స్. అంటే ఒక వ్యక్తి పైన ఏదైనా ఆరోపణ వచ్చి ఆరోపణ రుజువు అయింది అనుకోండి. ఆరోపణ వచ్చినప్పుడు కేవలం నిందితుడు, ఆరోపణ రుజువు అయితే అతను ఆ తప్పు చేసిన వాడుగా అవుతాడు. సో మరి ఆ విధంగా అతనికి శిక్ష పడితే ఎంతకాలం ఎన్నికల్లో పోటీ చేయకూడదనంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడింది అనుకోండి. ఆ శిక్షాకాలం పూర్తయినాక 6 years వరకు పోటీ చేయరాదు, అంటే టోటల్గా 8 years వరకు పోటీ చేయరాదు అనమాట. సో అదే 4 సంవత్సరాలు శిక్ష పడింది అనుకోండి, 4 + 6 10 years పాటు పోటీ చేయరాదు. విధంగా ఎన్ని శిక్షాకాలం పూర్తయినాక 6 years పాటు. ఈ కేసులో రాహుల్ గాంధీ గారికి 2 years శిక్ష పడింది కాబట్టి 2 + 6 8 years పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయరాదన్నమాట. అయితే ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి మనం. సో ఇది మనకు ఈ అంశానికి సంబంధించి అనుబంధంగా ఉండే ఈ ఇష్యూస్ కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అన్నపూర్తి. సో ఇది మరొక ఇంపార్టెంట్ అంశము. ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఆటోమేటెడ్ మల్టీ కమాడిటీ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మెషిన్. సో సింపుల్గా చెప్పాలంటే ఏటీఎం. ఈ ఏటీఎంలో డబ్బులు రావు. ఏమొస్తాయి ఏటీఎంలో అంటే ఆహార ధాన్యాలు వస్తాయి. సో అది దీనికి మనం జస్ట్ అట్లా ఒక అవగాహనతో చదువుకోవాలి. సో దీనికి సంబంధించి ఒక డెమాన్స్ట్రేషన్ అంటే ప్రదర్శించినారనమాట. సో ఇలా ఉంటుంది మిషన్. అన్నం మనకు డబ్బుల బదులు మెషిన్స్ వస్తాయి. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. బట్ ఇక్కడ అన్ని రకాల ఆహార ధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిందనమాట. సో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫుడ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్. సో మనకు ప్రతి రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు సంబంధించిన ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన సమావేశాలు అనేది జరిపినారు. అందులో దీన్ని చూపెట్టారు అందరికీ చూడండి అని. దీన్ని గ్రెయిన్ ఏటీఎం అంటారు. విత్తనాలు అంటే ఆహార ధాన్యాలను అందించే ఏటీఎంగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ప్రపంచ ఆహార కార్యక్రమం భారత శాఖ, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఏంది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్? ఇది ప్రపంచ స్థాయి సంస్థ. ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. వీరికి సంబంధించిన ఒక భారత శాఖ దీన్ని డెవలప్ చేసింది. సో 24/7 యాక్సెస్ ఉంటుందన్నమాట. అంటే అర్హులైన వాళ్ళు ఏ క్షణంలో అయినా వెళ్ళి బయోమెట్రిక్ సిస్టమ్ అంతా చెకింగ్ సిస్టమ్ కంప్లీట్గా ఉంటుంది. అవన్నీ ప్రాథమిక ప్రమాణాలు అన్ని టెస్టు చేసిన తర్వాత వాళ్ళకు గ్రెయిన్స్ అనేవి డిస్పెన్స్ అయిపోతాయి. అంటే ఆహార ధాన్యాలు అనేవి వాళ్ళకి అందుతాయి అన్నమాట. సో ఏం జరుగుతుంది? ఇది వృధాను 70% మేర అరికడుతుంది. సో వృధా అనేది కాదనమాట ఇందులో. రెండోది ఏంటి అని అంటే రైట్, ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. వాళ్ళు ఎప్పుడు వీలుగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే పలానా టైంలోనే ఇస్తారంటే వాళ్ళు ఉపాధి కోల్పోయి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది ఉండదు. మరొక ఇష్యూ ఏంటనంటే అవినీతి అనేది ఇందులో జరగదు. అవినీతికి ఆస్కారం అనేది ఉండదు అనమాట. సో ఈ విధంగా 50 kgs ఇన్ 5 minutes, 5 నిమిషాల్లో 50 kgs ఇవ్వగలదు. మరి దీని ఎర్రర్ రేటు 0.01% మాత్రమే ఉంటుంది. మనకి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. ఇటీవలి కాలంలో అన్నపూర్తి వార్తల్లో ఉన్నది. అసలు అన్నపూర్తి అంటే ఏంటి అని అడుగుతారు. అన్నపూర్తి అంటే గ్రెయిన్ ఏటీఎంగా చెప్పుకోవచ్చు. ఆహార ధాన్యాలను అందించే ఏటీఎం.
మరి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు? ఇన్ విచ్ ఇయర్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్? మనం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకున్నాం. ఎక్కడ పనిచేస్తుందని చెప్పిన ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 1961లో ఉంది. మరి ఈ ఇటలీలో రోమ్ కేంద్రంగా ఉన్న ఇతర ఆర్గనైజేషన్స్ కానీ మనం చూస్తే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, ఆహార వ్యవసాయ సంస్థ ఉంది. ఇక్కడ ఇది కూడా మనకు రోమ్లోనే ఉంది. IFAD ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, అది కూడా రోమ్లోనే ఉంటుంది. ఇది కూడా రోమ్లోనే ఉన్నది. సో మరి ఓకే, ఏ సంవత్సరం ఇది నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే 2020లో దీనికి నోబెల్ బహుమతి వచ్చింది. అండ్ వాట్ ఈస్ ద రీసెంట్ అగ్రిమెంట్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ విత్ ఇండియా? భారతదేశంతో ఒక అగ్రిమెంట్కి దొరుకుతున్నది. భారతదేశంతో దొరుకుతున్న అగ్రిమెంట్ ఏంటి అని అంటే, మరి భారతదేశంతో ఉన్న అగ్రిమెంట్ ఆఫ్ఘనిస్తాన్కు గోధుమలను అందివ్వాలని, ఆఫ్ఘనిస్తాన్ దేశానికి గోధుమలు ఇవ్వాలి అన్నది అగ్రిమెంట్. సో ఇది ఈ అంశం నుంచి మనకు రాదగ్గ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు SC asks NGO టు మూవ్ గవర్నమెంట్ అగైన్స్ సర్పంచ్ ప్యాటిజం, రైట్? సో చాలా ముఖ్యమైన అంశం ఇది. మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ కంటే మనకు గ్రూప్ 1 లేదా సివిల్స్ మెయిన్స్ అంటే ఎక్కడైతే డిస్క్రిప్టివ్ రాయాల్సి ఉంటుందో అక్కడ మనం వినియోగించుకోవాల్సిన సమాచారం అన్నమాట. సో అలాంటి సమాచారాన్ని కూడా మనకు అమిగోస్ 21st Century IAS ఆస్పిరెంట్స్ అందరికీ అందిస్తుంది. అంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఇతర ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. సో మనకు వ్యూస్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ కంటెంట్ మీకు అమిగోస్ 21st Century IAS అందిస్తుంది అనమాట. వీడియోలు ఎక్కువగా షేర్ అవుతున్నప్పుడు, ఎక్కువ వైరల్ అవుతున్నప్పుడు ఇంకా మేనేజ్మెంట్ మరిన్ని అంశాలు ఓకే మీకోసం తీసుకురావాలని చేస్తుంది. ఇప్పటికే ఎడిటోరియల్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ కూడా అందివ్వాలన్నది అమిగోస్ 21st Century IAS లక్ష్యం. సో ఈ నేపథ్యంలో వీడియో మనకు ఎక్కువగా వ్యూవర్స్ పెరిగినప్పుడు మన ఓకే ఇంకా ఎక్కువగా కూడా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. సో జస్ట్ మీరు షేర్ చేయడమే, లైక్ చేయడం, షేర్ చేయడం అంతే. సో మరి ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక మహిళ సర్పంచ్గా ఉంటుంది. సర్పంచ్గా ఉన్న మహిళ ఆమె అంటే రాజకీయంగా అది ఒక గ్రామమే కావచ్చు, గ్రామంలో ఆమె ప్రభుత్వాధినేతగా చెప్పుకోవచ్చు సర్పంచ్ పదవి అని అంటే, అంతే కదా మరి. అయితే అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ప్రభుత్వాధినేతనో, ఏ విధంగా అయితే మనకు దేశం మొత్తానికి ముఖ్యంగా ప్రభుత్వాధినేతగా, కేంద్ర ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి ఉంటారు, ఒక గ్రామంలో సర్పంచ్ ఉండాలి. సర్పంచ్ అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ సర్పంచ్ తీసుకోకుండా సర్పంచ్తో పాటు వేరే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. జనరల్గా వాళ్ళ హస్బెండ్ అన్నమాట. సో ఈ విధంగా మరి అసలైన సర్పంచ్ పేరుకే వారు ఉంటారు మహిళ. అంటే రాజకీయ సాధికారత లేదు అని చెప్తున్నాడు అనమాట. నామకే వాస్తేగా మహిళలు కూర్చుంటారు. రిజర్వేషన్ సిస్టమ్ ఉన్నది కాబట్టి భారతదేశంలో మనకు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించినారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళు పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు, కీలకమైన పదవుల్లో ఉంటున్నారు. కానీ నిర్ణయం అంతా ఎవరు తీసుకుంటున్నారు? వారి తరఫున వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, పురుషులు. ఇది నిజమైన రాజకీయ సాధికారత కాదు. మహిళా పురోగతి దీనివల్ల ఉండదు. కాబట్టి దీనిపైన మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థ అది సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏమని చెప్తా ఉన్నది? సో మీరు దీనికి సంబంధించి పార్లమెంట్ని ఆశ్రయించండి, శాసన వ్యవస్థను ఆశ్రయించండి. శాసన వ్యవస్థ ఏదో ఒక చట్టం చేయాలి కదా, దీనిపైన చట్టం అమలు అవుతుందా, అమలు కావట్లేదా చెక్ చేయొచ్చు. చట్టమే లేదు కదా అని చెప్పి మనకు చెప్పిందనమాట. సో ఓకే, మరి ఈ విధంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెడ్ దట్ ఇష్యూ ఆఫ్ మెన్ వీల్డింగ్ పవర్ బిహైండ్ ఎలక్టెడ్ ఉమెన్ గ్రాస్ రూట్స్ పాలిటిక్స్. గ్రాస్ రూట్స్ అంటే లైక్ మనకు మైక్రోస్కోప్ లైక్ గ్రామాల్లో అనమాట. సో అత్యంత చిన్న విభాగంలో, సూక్ష్మ విభాగంలో, గ్రాస్ రూట్స్ అంటే సూక్ష్మ విభాగం. మనకు ఢిల్లీ అంటే కేంద్రం అంటే అతిపెద్ద విభాగం, రాష్ట్రము అంతకన్నా చిన్నది, ఓకే, జిల్లా అంతకన్నా చిన్నది, మండలం చిన్నది, చిట్ట చివరి అతి సూక్ష్మమైనది ఏంది గ్రామం. సో ఈ విధంగా ఓకే వాళ్ళు ఒక NGO అనమాట, స్వచ్ఛంద సంస్థ వెళ్తే అది మీరు ఎక్కడ చేయాలి అని అంటే శాసన వ్యవస్థలో ప్రస్తావించాలి అని చెప్పింది. సో మరి దీనికి సంబంధించి మనం ఇది ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అని అంటే కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. ఎవిడెన్సెస్ని కూడా మీరు రాయొచ్చు. ఎస్ఏలో కూడా వస్తుంది. ఎస్ఏలో మనకు 2 తెలుగు రాష్ట్రాలకు కూడాను సామాజిక ఆర్థిక అంశాలు ఉన్నాయి. సో అక్కడ మహిళలు నిజమైన రాజకీయ సాధికారత సాధించినట్టేనా అని రాయాల్సి వచ్చినప్పుడు, మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే ఏ విధమైన చట్టాలు కావాలి అనుకుంటున్నప్పుడు మీరు ఉదాహరణ ఉటంకించవచ్చు అనమాట. సో మనకు రట్లాం అనే ఒక కేసు అనమాట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఏ మెన్ ఈవెన్ హ్యాడ్ ఏ అంటే ఒక పురుషుడికి ఒక అధికారం ఇచ్చింది. ఏం అధికారం? పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్. అంటే పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి? ఇతను పూర్తి స్థాయిలో అధికారాలు చెలాయిస్తాడు అని పట్టా ఇవ్వడం అనమాట. పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఒక వ్యక్తికి ఇచ్చినారు. వ్యక్తి పేరు అనవసరం.
ఇట్ గేవ్ హిమ్ ద రైట్ టు టేక్ డిసిషన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఎలక్టెడ్ ఉమెన్ సర్పంచ్. అంటే అక్కడ సర్పంచ్గా ఎన్నికైన మహిళ స్థానంలో అతను నిర్ణయం తీసుకుంటాడు. అతను ఎవరు ఎన్నుకున్నారు అసలు? అది ప్రజాప్రతినిధి కాదే. ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది నచ్చిన ప్రజలకు కొన్ని నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని ప్రజలు ఓటు ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తారు, ధర్నాలు చేయడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తారు, రకరకాల రూపాల్లో వాళ్ళు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. కానీ ఇప్పుడు ఈయన అసలు ప్రజలే ఎన్నుకోలేదు అంటే ప్రజల అభిప్రాయం అక్కడ ప్రతిబింబించనే లేదు, మరి ఆయన నిర్ణయాలు తీసుకుంటాడంట. రైట్, ఇది ఎక్కడ జరిగింది? మధ్యప్రదేశ్లో రట్లాం అనే కేసు. దీన్ని ప్రస్తావించవచ్చు. మరి ఎన్నికైంది మహిళ, నిర్ణయాలు తీసుకోవాల్సింది మహిళ, ఎందుకంటే ప్రజలు ఆమెనే ఎన్నుకున్నారు. కానీ ఆమె వేరే వాళ్లకు ఈ బాధ్యతలు అప్పచెప్పింది. మరి రాజకీయాల్లో మహిళలు కేవలం సీట్లో కూర్చోవడానికి పరిమితమా? నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు తీసుకునే సామర్థ్యం లేదనుకుంటున్నారా? ఇలా అంశాలను ప్రస్తావించవచ్చినప్పుడు మనం దీన్ని నేరుగా ఉటంకించవచ్చు. సో ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒక ఉమెన్, సో ఈమె ఆథరైజ్ చేసింది. ఓకే, ఆథరైజ్ చేయడం అంటే అధికారాన్ని అప్పగించడం, అధీకృతం చేయడం. ఎవరిని? ఆమె హస్బెండ్నే అధికారిగా చేసింది. ఆమె ఎన్నికైంది, ఆమె హస్బెండ్కు అధికారం ఇచ్చేసింది. ఏమని? టు క్యారీ అవుట్ హర్ డ్యూటీస్, ఆమె విధులు నిర్వహించాలి అని చెప్పి ఇచ్చేసింది అన్నమాట. సో ఎందుకంటే షీ డిడ్ నాట్ డూ అండర్ ప్రెజర్ బట్ సైటింగ్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్. సో నాకు గృహ సంబంధిత బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నాకు ఆ ఒత్తిడి ఇష్టం లేదు, అందుకే నా బాధ్యతలని నా హస్బెండ్కి అప్పగిస్తున్నానని చెప్పింది. ప్రజాప్రతినిధి చెప్పింది. అంటే ప్రజాప్రతినిధి కూడా మనకు గృహానికి సంబంధించిన బాధ్యతల నుంచి తప్పించుకోలేకపోతుంది. సో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించవచ్చు అనమాట. మనకు రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇచ్చినారు. ఇవన్నీ మనం ఏంటంటే మెయిన్స్ రాసే ఆస్పిరెంట్స్ ఇలాంటి ఉదంతాలు, తాజా ర్యాంకింగ్లు అన్నింటినీ కలుపుకొని మన ఎస్సేను అద్భుతంగా ప్రజెంటేషన్ చేయాలి, అది లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ జెండర్ ఇండెక్స్లో భారతదేశం 127 ర్యాంకింగ్తో ఉన్నది. 127 ఒకసారి చెక్ చేయండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చింది. అందులో పొలిటికల్ పార్టిసిపేషన్, ఎకనామిక్ పార్టిసిపేషన్ ఉన్నది. పొలిటికల్ పార్టిసిపేషన్లో భారతదేశము మంచి గ్రోత్ కనపడింది అని చెప్పి ఆ రిపోర్ట్ చెప్పింది. మరి ఇక్కడ చూస్తే ఇష్యూ ఇట్లా ఉన్నది. సో ఇవన్నీ కూడా కంపేర్ చేసి, అంటే ఇండెక్స్లు అనేవి చూపిస్తుంటాయి, పురోగతి అనేది ఉంటుంది, కానీ నిజమైన అధికారం మహిళలకు దక్కినప్పుడే. సో ఎట్ ద సేమ్ టైం మీకు ఇంకొక అంశం కూడా చెప్తున్నాను. కేరళలో తిరువనంతపురంలో మనకు తిరువనంతపురం డిక్లరేషన్ వచ్చింది లాస్ట్ ఇయర్ అనమాట. 2022లో తిరువనంతపురంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా శాసనసభ్యుల సమావేశం జరిగింది. అంటే లోక్సభకి ఎంపికైన మహిళలు, శాసనసభలకు ఎన్నికైన మహిళలు అందరూ కలిసి సమావేశం పెట్టుకున్నారు. తిరువనంతపురం డిక్లరేషన్ వచ్చింది. మహిళలకు 33% రిజర్వేషన్ డిమాండ్ చేశారు. మరి నిజంగా 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తే లోక్సభలో ప్రస్తుతం మనకు 540 స్థానాలు ఉన్నాయి. ఓకే, మనకు 33% అని అంటే దాదాపు 180 స్థానాలు. 180 స్థానాల్లో మహిళలే నిలబడతారు, వాళ్ళే గెలుస్తారు. ఎవరో ఒక మహిళ, అన్ని పార్టీలు మహిళలనే టికెట్ ఇవ్వాలి. మరి అలాంటప్పుడు నిజంగా మహిళలకు అధికారం వచ్చింది అని అనుకోవచ్చా? లేకుంటే ఇలాంటి ఉదంతాలు చూస్తే మరి వాళ్ళు కూడా నామకే వాస్తేగా ఉంటారా అన్నది ఆలోచించాలి. సో ఈ విధంగా మనం ప్రశ్నించవచ్చు. మరి ఇలాంటి పరిస్థితులలో రిజర్వేషన్లు మహిళలకు ఇస్తే పూర్తిగా న్యాయం జరుగుతుందా, పూర్తిగా మహిళలకు న్యాయం జరుగుతుందా లేదా అన్న కోణంలో కూడా మనం అంశాలను ప్రస్తావించవచ్చు. సో ఇది మనకు ఈ పర్టికులర్ ఇష్యూకు సంబంధించింది. నెక్స్ట్, డెమోగ్రఫిక్ డివిడెండ్. అసలు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి అంటే పని చేయగలిగే స్తోమత ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటే మంచి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో 10 మంది ఉన్నారు, ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో లైక్ వీళ్ళ పిల్లలు, వీళ్ళ మనవలు అందరు కలిసి 8 మంది, అందరూ కూడా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అనుకుందాం. అంటే మొత్తం 10 మందిలో 8 మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ బాగా ఉందన్నమాట. సో అదేవిధంగా ఒక ఫ్యామిలీలో ఒక 10 మంది ఉన్నారు, కేవలం ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. 9 మంది, ఒక 4-5 ఏజ్డ్గా ఉండి చేయలేకపోతున్నారు, మరి కొంతమంది పిల్లలు. అంటే అందరి బాధ్యతను ఒకటే పోషించాలి. ఇలా ఉండకూడదు అనమాట. సో దీన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. అంటే పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉండాలి, యూత్ ఎక్కువ ఉండాలంటే మన జనాభా, ప్రపంచం అంటే దేశ జనాభా మరి సరాసరి ఎంత తక్కువగా, ఎంత యూత్ఫుల్గా ఉంటే, ఎంత యువత ఏజ్ గ్రూప్లో ఉంటే అంత మంచిది అనమాట. సో మరి ఇక్కడ ఎందుకు న్యూస్లో ఉందంటే ద నెక్స్ట్ 25 years కుడ్ బి ద గోల్డెన్ ఇయర్స్ ఫర్ ద కంట్రీ. అంటే రానున్న 20 సంవత్సరాలు అమృతకాలం అని కూడా చెప్తున్నాడు ఆల్రెడీ మనకు ప్రధానమంత్రి.
ఇట్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఫేవరబుల్ డెమోగ్రఫిక్ కంపోజిషన్. సో భారతదేశ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది చాలా బాగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే భారతదేశ సరాసరి వయసు 29 years ఉన్నది. అంటే మనకు యూత్ ఎక్కువ ఉన్నారు భారతదేశంలో. అంటే లైక్ ఆధారపడి బ్రతికే వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది. అంటే పని చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ పని చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ పని చేస్తే ఎక్కువ వస్తువులు ఎక్కువ సేవలు ఉత్పత్తి అవుతాయి. క్రమంగా ఆదాయం అనేది పెరుగుతున్నది. సో దీన్ని భారతదేశం రానున్న 20 సంవత్సరాల్లో సమర్థంగా వినియోగించుకోవాలి అని చెప్పినారు. సో ఇది యాక్చువల్గా ఆబ్జెక్టివ్ టైప్లో అడిగేందుకు ఆస్కారం లేనిది. అయితే దీన్ని డిస్క్రిప్టివ్లో మనం సమర్థంగా వినియోగించుకోగలగాలి. సో ఇటీవలి కాలంలో మనం చైనా జనాభాను అధిగమించినాం. సో యుఎన్ఓనే చెప్పింది. సో పెరుగుతున్న జనాభా భారతదేశానికి వరమా శాపమా అని రాయాలనుకుంటున్నప్పుడు దీన్ని ప్రస్తావించవచ్చు. డెమోగ్రఫిక్ డివిడెండ్ గణాంకాల ప్రకారం భారతదేశ సరాసరి వయసు 29. ఇంత మంచి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉన్న దేశానికి అధిక జనాభా అనేది నిస్సంకోచంగా ఒక వరమే అని చెప్పి మనం ఆ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి సపోర్ట్గా మనం ఏమేమి తీసుకోవచ్చు. మిగతా దేశాలు చూస్తే చూడండి, అవి అసలు డెమోగ్రఫిక్ డివిడెండ్ పరంగా ఇబ్బందులకరంగా ఉన్నాయి. సో జపాన్ 38, యుఎస్ 38, చైనా 38, ఫ్రాన్స్ 42, జర్మనీ 45, జపాన్ ఏకంగా సరాసరి ఏజ్ 48. అంటే ఇంకొక మహా అంటే 12-13 సంవత్సరాలు పనిచేసే స్తోమత ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏజ్ అయిపోతుంది. సో భారతదేశం యంగెస్ట్ పీపుల్ బాగా ఉంది, యువ భారతం అంటున్నాం అందుకే. సో ఈ సమాచారాన్ని మనం మెయిన్స్ ఖచ్చితంగా మనకి ఎక్కడో ఒక చోట వస్తుంది. జాగ్రఫీలో భాగంగాను, ఎకానమీలో భాగంగాను, భారతదేశ జనాభాకు సంబంధించింది. అప్పుడు దీన్ని ప్రస్తావించవచ్చు. రైట్. సో ఇవి మనకు ఈ రోజు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. సో మళ్ళీ నెక్స్ట్ ఇష్యూస్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.